ఈ వ్యక్తి ఇప్పుడే జైలు నుండి విడుదలై గేటు వద్ద కొత్త ఖైదీలకు నేను విడుదలై ఉన్నాను, చివరకు నేను విడుదలగా ఉన్నాను అని అరుస్తూ చూపించారు. కానీ తదుపరి క్షణంలో అతను కింద పడిపోయాడు. అతను సంతోషంగా ఉన్నారు, కేవలం బయటకు వచ్చినందుకు మాత్రమే కాదు, ఇప్పుడు అతను ధనవంతుడు కాబోతున్నాడనే కారణంతో కూడా. 2 సంవత్సరాల క్రితం జాక్ మరియు కొంతమంది స్నేహితులు ఒక విలువైన వజ్రాన్ని దొంగిలించారు. కానీ ఒక స్నేహితుడు సడన్ గా మనసు మార్చుకుని ఆ వజ్రాన్ని తానే ఉంచుకోవాలనుకున్నారు. అప్పుడే సడన్ గా హెచ్చరిక లేకుండా పోలీసులు వచ్చారు. జాక్ ఆ వజ్రాన్ని ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వెంటిలేషన్ డక్ట్ లో దాచారు. ఆ తర్వాత అతను స్వయంగా లొంగిపోయి జైలుకు వెళ్లారు. ఎందుకంటే జాక్ ఒకరి ఇంట్లో చొరబడి దొంగతనం చేసి ఆ తర్వాత లొంగిపోయాడు కాబట్టి అతనికి కేవలం 2 సంవత్సరాల శిక్ష వేయబడింది. ఇప్పుడు అతను బయటకు వచ్చాడు, చివరకు ఆ వజ్రాన్ని తీసుకోవడానికి వెళ్లగలడు. ఇది నిజంగా అతనికి సెలబ్రేషన్స్ జరుపుకునే విషయం. కానీ జాక్కు తెలియదు ఇది అతని బ్యాడ్ లక్ ప్రారంభం అవుతుందని. ఆ అడ్రస్ కు నడుస్తూ అతను వజ్రాన్ని దాచిన చోటికి చేరుకున్నారు. కానీ కారు నుండి బయటకు వచ్చిన వెంటనే అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. దీనితో జాక్కు కోపం వచ్చింది. అతను నిశ్శబ్దంగా నిలబడి కాల్తో నేలను తన్నాడు. కానీ వజ్రం లోపల ఉంది. ఎంత కష్టమైనా జాక్ లోపలికి వెళ్లాల్సిందే. అందుకే అతను డెలివరీ బాయ్ గా మారువేషంలో వెళ్లి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి 3వ అంతస్తుకు నేరుగా చేరుకోగలిగాడు. అక్కడ వజ్రం ఉంది. కానీ గార్డ్ అతన్ని అడ్డుకుని లిఫ్ట్ ను కేవలం 2 రకాల వ్యక్తులు మాత్రమే వెళ్లగలరు, చేతికి సంఖ్యలు ఉన్నవారు లేదా బ్యాజ్ వేసుకున్న పోలీసులు అని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో అతను ఆఫీసర్ రిక్ ను చూశాడు. అతను కార్ స్వైప్ చేయబోతున్నారు. జాక్ వెంటనే అతని వద్దకు పరుగెత్తి డెలివరీ ఇచ్చి దాన్ని 3వ అంతస్తుకు తీసుకెళ్లమని చెప్పారు. జాక్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రిక్ యొక్క కీ కార్డ్ ను కూడా దొంగిలించాడు. ఆ తర్వాత అతను తన మామచా నుండి సహాయం తీసుకున్నారు. అతను నకిలీ ఐడెంటిటీ కార్డులు తయారు చేస్తాడు. తద్వారా జాక్ పోలీసు అధికారిగా నకిలీ సర్టిఫికెట్ సిద్ధం చేయగలిగాడు. అతను పోలీసు సినిమాలలోని కాన్వర్సేషన్ మరియు ట్రిక్స్ ను జాగ్రత్తగా స్టడీ చేశాడు. పూర్తిగా సిద్ధమే జాక్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాడు. కానీ లిఫ్ట్ లోకి వెళ్లగానే అతను చాలా మంది పోలీసు ఆఫీసర్లను చూశాడు.